భవిష్యత్తులో యుద్ధాలన్నీ కూడా నీటి కోసమే వస్తాయా? ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే గనక అది నీటి కోసమేనా? అది నీటి యుద్ధమేనా? ఇండియా రీసెంట్గా పాకిస్తాన్ సంబంధించి ఇందస్ వాటర్ ట్రీటీని టెంపరీగా అబెయన్స్లో పెట్టింది, ఆపేసింది. ఆ ట్రీటీని మేము ఇంకా ఫాలో కాము అని చెప్పింది. అంటే వాటర్ ఆపేయలేదు, ఆ ట్రీటీని అబెయన్స్లో పెట్టింది. ఒకవేళ కనుక వాటర్ ఆపేసినా, ఇందస్ వాటర్ ఫ్లోని ఇండియా డైవర్ట్ చేసినా అది యాక్ట్ ఆఫ్ వార్ కిందకు వస్తుందని చెప్పి పాకిస్తాన్ బెదిరిస్తోంది. అసలు పాకిస్తాన్కి సింధు నది ఎందుకు అవసరం? ఈ ఇందస్ వాటర్ ట్రీటీ ఏంటి ఒకసారి చూద్దాం. పాకిస్తాన్కి సింధు నది జీవనది. సింధు నది లేకపోతే పాకిస్తాన్ లేదు. అక్కడ చుక్క నీళ్లు లేవు. పాకిస్తాన్ అనేది సెమీ యారిడ్ రీజియన్ అనమాట. అక్కడ అంత స్థాయిలో ఇరిగేషన్ లేకుండా పంటలు పండవు. అక్కడ మాన్సూన్స్ చాలా తక్కువగా, అంటే వర్షపాతం అనేది అంత సాధారణంగా అక్కడ రాదనమాట. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్లో చాలా ప్రాంతాలు ఉంటాయి. సెప్టెంబర్ 19, 1960 ఆ టైంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇందస్ వాటర్ ట్రీటీ కుదిరింది. ఇండియా చాలా జనరస్గా ఈ ట్రీటీకి ఒప్పుకుంది. ఈ ట్రీటీని ప్రపంచ బ్యాంకు బ్రోకర్ చేసింది, మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ అని కాదు అక్కడ. అంటే పేరుకు ప్రపంచ బ్యాంక్ అయినా చాలా పెద్ద పెద్ద దేశాలు దాని వెనకాల ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ మొత్తం సాల్వ్ చేయాలని చెప్పి చాలా పెద్ద దేశాలే ప్రపంచ బ్యాంక్ పక్క నుండి ప్రపంచ బ్యాంక్ని ముందుకు నడిపించాయన్నమాట ఈ ట్రీటీ విషయంలో. ఈ ట్రీటీ ప్రకారం ఈస్టర్న్ రివర్స్ ఏదైతే తూర్పు వైపు ఉన్నాయో, సట్లెస్, బియాస్, రావి, ఇవన్నీ భారతదేశానికి, అదేవిధంగా ఏదైతే వెస్ట్రన్ రివర్స్ ఉన్నాయో ఇందస్, చీనాబ్, జీలం, ఇవన్నీ పాకిస్తాన్కి ఇచ్చారు. అంటే ఇందస్ వాటర్లో దాదాపు 80% పాకిస్తాన్కి వెళ్తుంది. ఇండియా చాలా, అంటే అప్పర్ రైపేరెంట్ స్టేట్ అయినా సరే ఇండియా చాలా జనరస్గా, చాలా దాతృత్వంతో పాకిస్తాన్కి ఈ రివర్ని వదిలేసినట్టే చెప్పుకోవాలి. అయితే ఇండియా పాకిస్తాన్ వైపు వెళ్ళే ఇందస్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో, ఇందస్, చీనాబ్, జీలం, దీనికి సంబంధించి నాన్ కన్జంప్షన్ పర్పస్ కూడా వాటర్ వాడుకోవచ్చు అనమాట. అంటే అగ్రికల్చర్ ఇరిగేషన్ కానీ, చిన్న చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, అంటే రన్ ఆఫ్ రివర్ పవర్ ప్రాజెక్ట్స్ అంటాం. రన్ ఆఫ్ రివర్ పవర్ ప్లాంట్స్ అన్న ప్రాజెక్ట్స్ అన్న రివర్ ఫ్లో డైవర్ట్ చేయకుండా దానిపైన కట్టే ప్రాజెక్ట్స్ అనమాట. అంటే పూర్తి స్థాయిలో రివర్ ఫ్లోని, ఆ నదీ ప్రవాహాన్ని ఆపకుండా దానిపైన కట్టే ప్రాజెక్ట్స్ అలాంటివి ఇండియా కట్టుకోవచ్చు. ఇందస్, చీనాబ్, జీలం మీద కూడా ఇండియా కట్టుకోవచ్చు అనమాట. కానీ వీటి మీద ఒక్కొక్క ప్రాజెక్ట్ కట్టాలంటే అంత తేలికైన పని కాదు. ఒక పక్క ఇండియాకైనా మరో పక్క పాకిస్తాన్కైనా ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టడం అంత చిన్న పని కాదనమాట. అంటే ఈ రోజున ఇండియా ఇందస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తాను, నేను అబెయన్స్లో పెట్టాను అన్నా సరే దాన్ని మార్చాలంటే, ఆ వాటర్ ఆల్టర్ చేయాలంటే కొన్ని డికేట్స్ పట్టుద్ది అనమాట. అంత తేలికైన పని కాదు. అయితే పాకిస్తాన్కి మాత్రం 80% ఇందస్ వాటర్ పాకిస్తాన్కి వెళ్తాయి. పాకిస్తాన్లో 80% సాగు భూమి, కల్టిబుల్ ల్యాండ్ అనేది ఇందస్ వాటర్ పైన ఆధారపడింది. అంటే దాదాపు 16 మిలియన్ హెక్టేర్స్ పాకిస్తాన్లో కల్టిబుల్ ల్యాండ్, 80% సాగు భూమి, 16 మిలియన్ హెక్టేర్స్ ఇందస్ వాటర్ మీద ఆధారపడింది అనమాట. దాంతోపాటు మొత్తం పాకిస్తాన్ ఇరిగేషన్ సిస్టంలో 93% ఇందస్ వాటర్తోనే ఇరిగేషన్ అవుతుంది. అండ్ పాకిస్తాన్లో బాగా పండేవి వీట్ కానీ, రైస్ కానీ, షుగర్ కేన్ కానీ, కాటన్ కానీ, ఇవన్నీ వాటర్ గజ్లర్స్. వీటికి నీళ్లు చాలా కావాలి. అంటే వరి పండాలన్నా, గోధుమలు పండాలన్నా, షుగర్ కేన్ పండాలన్నా చాలా నీళ్ళు కావాలన్నమాట. దీంతో పాటు పాకిస్తాన్ ప్రజల్లో దాహాన్ని తీర్చాలన్నా కానీ ఇందస్ వాటర్ కావాలి. దాదాపు 237 మిలియన్ పీపుల్ డిపెండ్ ఆన్ ఇందస్ వాటర్ అనమాట పాకిస్తాన్లో. అండ్ పాకిస్తాన్లో మేజర్ అర్బన్ సెంటర్స్ కరాచీ, లాహోర్, ముల్తాన్, ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందస్ రివర్ పైన ఆధారపడి ఉన్నాయి. అంటే ఇందస్, చీనాబ్, జీలం పైన ఆధారపడి ఉన్నాయి. అంటే ఒక్కసారి కనుక మనం ఇందస్ వాటర్ డైవర్ట్ చేస్తే, ఆపేస్తే కరాచీ కానీ, లాహోర్ కానీ, ముల్తాన్ కానీ చుక్క నీళ్లు దొరకవు అనమాట. అంటే ఇందస్ వాటర్ ఆపేస్తే పాకిస్తాన్కి దాదాపు 30% డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ వస్తుంది. అంతేకాదు పాకిస్తాన్లో హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్బేలా, మంగ్లా, ఈ పవర్ ప్లాంట్స్ కూడా అన్ఇంటరప్టెడ్ ఫ్లో కావాలి, వాటర్ ఫ్లో కావాలన్నమాట. అవి కూడా ఆగిపోతాయి. దాంతోపాటు పాకిస్తాన్ అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ. దాదాపు 70% ఆఫ్ పాకిస్తాన్స్ రూరల్ పాపులేషన్, ఎవరైతే గ్రామీణ జనాభా ఉన్నారో వాళ్ళందరూ వ్యవసాయం మీద, వ్యవసాయ ఆధారిత పంటల మీద ఆధారపడుతుంటారనమాట. ఈ టైంలో పాకిస్తాన్ జీడిపి ఎఫెక్ట్ అవుద్ది. ఆల్రెడీ పాకిస్తాన్లో విపరీతమైన నష్టాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఎకానమీ అస్సలు బాగాలేదనమాట. ఇప్పుడు కనుక ఇందస్ వాటర్ ఫ్లో ఆగిపోతే, పాకిస్తాన్ పంటలు పండకపోతే అక్కడ ప్రజలకి తినడానికి తిండి కూడా కరువు అవుద్దనమాట. అంటే దాదాపు 25% ఆఫ్ పాకిస్తాన్ జీడిపి ఈ రోజుకి కూడా, పాకిస్తాన్ యొక్క జీడిపిలో 20% ఈ రోజుకి కూడా ఈ పంటల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇందస్ వాటర్ ఆగిపోతే పంటలు పండకుండా ఉండే ప్రమాదం ఉందన్నమాట. ఈ సందర్భంగా పాకిస్తాన్ డ్రింకింగ్ వాటర్ కానీ, పంటలకు కానీ, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇప్పుడు పాకిస్తాన్లో డబ్బులు లేకపోతే, ఆల్రెడీ పాకిస్తాన్ ఫారెక్స్ రిజర్వ్స్ క్రైసిస్లో ఉంది.
ఇప్పుడు పాకిస్తాన్లో డబ్బు లేకపోతే ఇంకా అప్పులు తెచ్చుకునే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం పూర్తి స్థాయిలో కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్నమాట. అంటే ఫుడ్ ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తి లేకపోవటం, అర్బన్ వాటర్ సప్లై మొత్తం ఆగిపోవటం, పాకిస్తాన్లో పవర్ జనరేషన్ ఆగిపోవటం అండ్ పాకిస్తాన్లో ఇవన్నీ జరగటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటం, మైగ్రేషన్ పెరిగిపోవటం, లోన్ డిఫాల్ట్ అంటే అంతర్జాతీయంగా పాకిస్తానీ ప్రభుత్వం కట్టే లోన్స్ డిఫాల్ట్ అవటం, ఇవన్నీ జరిగి ఫైనల్గా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఫెయిల్ స్టేట్ ఇంకా ఫెయిల్ స్టేట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. అందుకనే ఇండస్ వాటర్ ట్రీటీ భారతదేశం మనం చూస్తే 1947, 1948లో ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చిందో ఆ టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చింది. తర్వాత 1965లో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం 66లో తాష్కెంట్ ఒప్పందం ద్వారా మళ్ళీ అది ఆగిందనమాట. తర్వాత 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు ఇండియా పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. 1972లో షిమ్లా ఒప్పందం కుదిరింది. తర్వాత కార్గిల్ వార్ 1999లో కార్గిల్ యుద్ధం. ఇలా 4 యుద్ధాలు జరిగాయి. 3 యుద్ధాలు ఇండస్ వాటర్ ట్రీటీ తర్వాతే జరిగాయి. అయినా కానీ ఎప్పుడు కూడా భారతదేశం ఇండస్ వాటర్ గురించి మాట్లాడలేదు. అంటే అది వాళ్ళ అవసరం, వాళ్ళకి ఖచ్చితంగా అది కావాలని ఇండియా నమ్మిందనమాట. అంతేకాదు 2008 ముంబై టెర్రర్ అటాక్ జరిగినప్పుడు కూడా ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయాలి లేదా అబైన్స్లో పెట్టాలని లేదు. లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి మాత్రమే ఇండియా పాకిస్తాన్కి సిగ్నల్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ ఇది మేము రివ్యూ చేస్తామని కూడా చెప్పిందనమాట. ఈ సందర్భంగా మనం వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్, దాన్నే ట్రీటీ ఆఫ్ ట్రీటీస్ అంటారు. ఇది 1969లో వచ్చిందనమాట. దీనిలో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 62. ఏదైనా ఒక ట్రీటీ మనం చేసుకున్నప్పుడు, ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు దానిలో ఎగ్జిట్ క్లాజ్ లేదు, దానిలోంచి ఎలా బయటకు వచ్చే క్లాజ్ లేదు. ఉదాహరణకి మన ఇండస్ వాటర్ ట్రీటీలో కూడా దానిలోంచి స్టేట్ ఎలా బయటికి రావాలి అంటే ఆ దేశం ఎలా బయటికి రావాలి అని లేదు. లేనప్పుడు సర్కమ్స్టెన్సెస్ సబ్స్టాన్షియల్గా మారినాయి. అంటే 1960లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. పరిస్థితులు పూర్తిగా మారిపోయినప్పుడు ఆ దేశం ఏదైతే ట్రీటీలో ఉందో భాగంగా ఆ ట్రీటీని విత్డ్రాల్ చేసుకోవచ్చు, సస్పెండ్ చేసుకోవచ్చు. ఇలా పవర్స్ ఉంటాయన్నమాట. ఆర్టికల్ 62 వియన్నా కన్వెన్షన్ లా ఆఫ్ ట్రీటీస్ ప్రకారం మనం ఒక ట్రీటీ నుంచి బయటికి రావచ్చు అనమాట. ఇండియా దాన్ని ఇన్వోక్ చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు లేకపోలేదు.